సిద్దిపేట ఆర్యవైశ్య దర్శిని మొబైల్ యాప్ ఆవిష్కరణ విశిష్ట అతిథులు పుస్తక సీనన్న గారికి, మా మిత్రులు సుననారాయణ గారు ఒక వారం నుంచి నన్ను వండనిస్తలేడు, తిననిస్తలేడు, వీడికి రావాలని చెప్పి అంత రాత్రి 1 గంటకు ఫోన్ చేసిండు, పొద్దున 6 గంటలకు ఫోన్ చేసిండు. ఎప్పుడు వెళ్తారన్నా ముఖ్యంగా ఆయన గురించి వచ్చిన నేను. అదిగాక నాకు ఆర్యవైశ్యులు అంటే అభిమానం, సాటి కులస్తులు కాదు. సో ఏ ప్రోగ్రామ్ అయినా వైశ్యులకు సంబంధించి రావాలి, అందులో పోవాలి, అవసరం పట్ల కొంచెం క్లాస్ వీకాలని కూడా ఉంటుంది. ఎందుకంటే మన ఐక్యత చూస్తే భయం అవుతుంది. సీనన్న నాకు పరిచయస్తుడు, మంచి పరిచయస్తుడు, మంచి మేధావి దృష్టిలో సీనన్న వేణుగోపాల్ గారు. సీనన్న అయితే నాకు ఇప్పటి నుంచి కాదు, ఆల్మోస్ట్ ఒక 24 ఇయర్స్ నుంచి తెలుసు పుస్తక సీనన్న అంటే. కేదారనారాయణ సీనియర్ నాయకులు మరియు సభాధ్యక్షులు, ఇక్కడ ముఖ్యంగా కొత్తకొండ రాజు గారు, ఆయనకి ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువనే. ఒక స్వార్థం కాకుండా మనము మన కులం బాగుంటే మనం బాగుంటాం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక అద్భుతం యాప్ని తయారు చేసినాం. చాలా హర్షించదగ్గ విషయం. ఎవరికి రావాలోచన ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ కూడా ఇట్లాంటి యాప్లు యాజ్ ఎ వైశ్యం మనం గర్వపడాల్సిన కారణం. థ్యాంక్ యూ శ్రీరామ్, ఇట్లాంటి ఒక అద్భుతమైన యాప్. మరియు చక్రి గారు వారు తయారు చేసేదట మంచి యాప్ ఇది. నేను చూసిన బాగుంది యాప్. ముఖ్యంగా నాకు నచ్చింది అలా బ్లడ్ టెస్ట్, బ్లడ్ గ్రూప్. అంటే రేపు ఆర్యవైశ్యులకు ఎవరికైనా ఇప్పుడంటే అంతా కలిసిపోయిన పెద్ద మనుషులు అయితే బ్లడ్ ఎక్కించుకోకపోదు, అసలు ఎక్కించుకోకపో ఎవరు వస్తుంది ఆడిని. అట్లాంటి ఇంకా ఉండాలి అట్లా మన దాంట్లో ఆర్థడాక్స్ బ్లడ్ గ్రూప్ కూడా ఉండడం చాలా మంచి విషయం. ఇంకా ముందు అందులో అబ్బాయిల డీటెయిల్స్ కూడా పెట్టినా అనుకోకుండా మ్యాచ్ కూడా కలుస్తాయి, పెళ్లి సంబంధాలు కూడా కలుస్తాయి. మన పక్కకున్నా కూడా తెలియని పిల్లలు ఉన్నారు. అది మేజర్ ఇష్యూ. దాంట్లో అమ్మాయిలు దొరకదు, అబ్బాయిల కష్టం. సో అది కూడా ఒకటి యాప్లో డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇలా అంటారు, ఇప్పటి నుంచో అంటారు బన్యాయంతో దున్యాయం అంటే తెలుసు కదా. బన్యాయంతో దున్యాయం అంటే వైశ్యులు ఉంటేనే దునియా ఉన్నది, ప్రపంచం ఉన్నదని అంటారు. మరి అలా మనము ఐక్యమత్యం కొలవడుతుంది. ఇలా 30-40 సంఘాలు ఉన్నాయని కాదు, ఎన్ని సంఘాలు ఉన్నాము, ఒక ఐకమత్యం ఉండాలి సంఘాల మధ్యలో. ఎవరైనా మంచి కార్యక్రమం చేస్తే శ్రీరానికి పేరు వచ్చే, రాజు గారికి పేరు వచ్చే, నాగరాజులకు పేరు వచ్చే, ఇంకో వెయ్యి కాదు వచ్చేది. ఎందుకట్లా వీళ్ళనేమో ఈగోలు ఉంటాయి, దునియా ఈగో ఉంటుంది. ఒక్క మాట అనగానే ఎక్కడ లేని ఈగో వస్తుంది. నా ఇంటి రాడైనప్పుడైతే మొత్తం వైశ్య గ్రూపులలో మొత్తం నేనే ఒక రేంజ్లో చూపించారు. మనోళ్ళే ప్రమోట్ చేసిండు, వైశ్యులే. నాకేం కోపం రాదు, మనోళ్ళే కదా. ఇదే తత్వం ఉండాలి, మనోళ్ళే కదా, కలుపుకోవడానికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈడ పోయి ఎవరో ఒక మాట అనగానే దునియా ఈగో వస్తుంది అని అంటారు. ఆడ పోయి ఎవరో లీడర్ పోయి కట్టుకుంటే ఇలా అంటారు ఇంటి బయట. ఎందుకు ఈ కర్మ? ఎందుకు? ఇవాళ డబ్బుల బలం ఉన్నాం మనం, బుద్ధిలో మనకున్నంత బలం ఎవరికి లేదు. మరి పోయి ఎవరికో ఎందుకు లొంగేందుకు ఉండాల్సిన అవసరం ఏముంది? మనమే ఒక శక్తి, మనం వైశ్యులు అంటేనే శక్తి. ఇవాళ ఏ సంఘాలు ఎక్కడ పోయినా ఏ యాత్రలు పోండి, ఇవాళ వైశ్య సంఘాలు ఉన్నది, అన్నదాన సత్రాలు ఎన్నున్నాయి. మరి అట్లాంటి వాళ్ళు మనం యూనిటీ ఎందుకు లేకపోతున్నాం? ఏ గుడికి పోయినా సేవ చేసినోడే వైశ్యుడు, ఫస్ట్ వైశ్యుడు. నిరంకుడు చేస్తారు, మనం చూసి ఇన్స్పైర్ చేస్తారు. గోసేవ చేస్తారు, గుళ్ళకి చేస్తారు, రూపాయి కూడా 10 రూపాయలు ఇస్తారు. ఏ అన్నదాన సత్రం పైన 5 మంది పోతే ఒక 2,000-3,000 ఇచ్చేసి వస్తాం. అంటే ఇంత సేవ అనుగుణం ఉన్న వైశ్యులంగా ఉండి మరి అలా ఐక్యమత్య లోపం ఎందుకుంటుంది? ఇలా అందరూ గురించి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్న సభ మీద ఉన్నది. ఎవరైతే లీడర్లు అందరూ మనం కూడా ఒక అవసరం పడుతుంది, ఒక స్టెప్ దిగుదాం. నేను కూడా దిగుతా, స్టెప్ దిగుదాం. అవసరం పడితే కలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఐకమత్యంతో ఉంటే ఇండియాలో
మనంత పవర్ఫుల్ అవ్వలేదని చెప్తున్నాను. ఐకమత్యమే ముఖ్యం. కదా ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కాదు, ఐక్యంగా ఉండి మరి మన యొక్క జాతిని ముందుకు తీసుకుపోవాలి. ఎంతో మందికి స్ఫూర్తి మన జాతి. సో వైశ్యులుగా పుట్టడం గర్వకారణం. జై వైశ్య. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజు గారికి మరియు ఈ టీంలో అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి సిద్దిపేట ఈ యాప్ని వాళ్ళు కూడా ప్రమోటింగ్, వాళ్ళు కూడా చెప్పాలి. అందరూ ఇంత మంచి యాప్, పైసలు పెట్టేదే లేదు, మన గురించి తెలుసుకునే యాప్. సో అందరూ కూడా ఈ యాప్ లో ప్రతి ఒక్క వైశ్యం కూడా మిస్ కాకుండా సిద్దిపేటలో అందరూ కూడా ఈ యాప్ లో పార్టిసిపేట్ చేయాలని మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై హింద్.